పల్నాడు జిల్లాలోని దాచేపల్లి పట్టణం, గురుజాల మండలం పులిపాడు గ్రామాలలో గత రాత్రి వరుస దొంగతనాలు కలకలం రేపాయి. సుమారు 18 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లిన వారిని టార్గెట్ చేసి ఈ దోపిడీలకు పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస దొంగతనాలతో అలర్ట్ అయిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సంక్రాంతి పండుగ కోసం సొంతిళ్లను వదిలి ఊర్లకు వెళ్లిన వారికి దొంగలు షాక్ ఇచ్చారు. ఊర్లకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి మరీ దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ చోరీల్లో మొత్తం 130 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, సుమారు 8 లక్షల నగదు వారు దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఒకే రోజు ఇన్ని ఇళ్లలో వరుస చోరీలు జరగటంతో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నైట్ పెట్రోలింగ్ సరిగా లేకపోవటం వల్లే ఇన్ని దొంగతనాలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు దొంగతనాలు జరిగితే తామేం చేస్తాం, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS పెట్టుకోమని చెబుతున్నాం కదా అంటూ పోలీసుల నుండి ఎదురవుతున్న సమాధానాలు బాధితుల్లో మరింత ఆగ్రహం నిలుపుతోంది. పోలీసులే పట్టించుకోకపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. గురజాల దాచేపల్లి PS లిమిట్స్ లో వరుసగా చోరీలు జరిగాయని చెప్పి మాకు ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రావగానే ఒక 2 టీమ్స్ రష్ అప్ అయినాయి వెంటనే. సో ఫర్ ప్రిలిమినరీగా మా దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం అయితే దాచేపల్లి PS లిమిట్స్ లో ఒక 8 హౌసెస్ లో అటెంప్ట్ జరిగిందని తెలిసింది. అందులో ఒక 3 హౌసెస్ లో ఏం జరగలేదు, 5 హౌసెస్ లో ఉన్నాయి అంటున్నారు. సో ఆల్రెడీ ఒక 2 టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. క్లూస్ టీమ్ కూడా వస్తుంది, అలాగే టెక్నికల్ టీమ్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. ఛాన్స్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసి అసలు వీళ్ళు ఏ టైంలో చేశారు ఏంటనేది చూసి ఆల్రెడీ CCTV ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ అట్లానే ఒక క్లారిటీ వస్తుంది మొత్తం ఏమైంది అని చెప్పి. అట్లానే గురజాల PS లిమిట్స్ లో కూడా సోఫార్ ఒక 4 హౌసెస్ లో అటెంప్ట్ జరిగిందని తెలిసింది. ఈ 4 హౌసెస్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు మా టీం వాళ్ళు. వీటన్నిటిలో కూడా టెక్నికల్ టీమ్స్, క్లోజ్ టీమ్ కూడా డిప్లాయ్ చేస్తున్నాము. అది కాకుండా నైట్ బీచ్ టీమ్ కూడా మేము ఈ రోజు తిప్పడం జరుగుతుంది కంటిన్యూస్ గా. వరుస దొంగతనాలపై స్పందించిన గురజాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జగదీష్ క్లూస్ టీంను రప్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకొని చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు ముందుగా సమాచారం తెలియజేయాలని మరోసారి కోరారు. గురజాల సబ్ డివిజన్ ప్రజలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆల్రెడీ మా SP శ్రీ కంచి శ్రీనివాస్ సార్ చెప్పున్నారు, LHMS లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాన్ని వాడమని చెప్పున్నాము. మళ్ళా మీడియా ద్వారా మీ అందరికీ చెప్తున్నాము. ఏదైనా ఇల్లు కానీ లాక్ చేసుకొని మీరు వెళ్ళేటట్టయితే ముందుగానే మా పోలీస్ స్టేషన్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేమే వచ్చి కెమెరాస్ ఫిక్స్ చేసి మీ ఇళ్లలో సెక్యూరిటీ ఉండేలాగా చూసుకుంటాము. ఈ పూర్తిగా ఫ్రీ దీన్ని మీరు వినియోగించుకుంటారని, ఇకపై మీరు వెళ్తుంటే పక్క LHMS కి ఇంటిమేషన్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము. అది కాకుండా నిన్న సంక్రాంతి పండుగ అవడం వల్ల అందరూ ఊర్లోకి వెళ్ళడం వల్ల లాక్డ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి. వాటి డేటా మేము కలెక్ట్ చేసుకుని ఉన్నాం ముందస్తుగానే మహిళా పోలీసులు వీళ్ళందరి ద్వారా. అయినా కానీ కొన్ని ఇళ్లలో అయితే మారుమూల ఇళ్లలో ఏవైతే ఉన్నాయో జరుగున్నాయి. సో వాటన్నిటి మీద కూడా మేము ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి పక్క వాళ్ళని పట్టుకుంటాం. లక్షల రూపాయల సొత్తు కాజేసిన దొంగలు ఎవరికి అనుమానం రాకుండా తాము పగలకొట్టిన తాళాల స్థానంలో కొత్త తాళాలు వేస్తుండటం ఇక్కడ మరో విశేషం.